షానిల్ డియో డైరెక్ట్ చేసిన అడివిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన డెకాయిట్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా సంవత్సరాలుగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ రోజు అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ ట్రైలర్ లోనే ఒక 50% 60% స్టోరీ మొత్తం రివీల్ అయినట్టుగానే చూపిస్తూ ఉంటాడు. ట్రైలర్ లోనే సగం స్టోరీ తెలిసిపోతుంటుంది. వీళ్ళేదో వస్తారు వెళ్తారు అన్నట్టుగా చూపిస్తాడు రాబరీకి. కానీ పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ ఉండదు, ఒక పట్టుకునేది ఉండదు. ఆ రేంజ్ లో ఉంటుంది స్టోరీ అంతా. మృణాల్ ఠాకూర్ 70% సినిమాలో ఏడుస్తూనే ఉన్నట్టుగా చూపిస్తాడు. మృణాల్ ఠాకూర్ ని ఒక ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో చూడాలనుకుంటే ఫ్యాన్స్ అంతా ఇందులో కూడా సేమ్ అదే క్లాసికల్ గా ఏడుస్తున్నట్టుగానే చూపిస్తాడు. అడివిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్షన్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి మైనస్ కూడా అదే అని చెప్పొచ్చు. సినిమాలో 100% లో 80% 90% వీళ్ళిద్దరు స్టోరీనే నడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ అడివిశేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఒక్కడిని కాదు హీరో, ఇందులో ఇద్దరు హీరోస్ అని. ఆయన చెప్పినట్టుగానే ఇద్దరికి స్క్రీన్ షేరింగ్ ఈక్వల్ గా ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే రోమియో జూలియట్ స్టోరీ అయితే గుర్తొస్తూ ఉంటుంది. తరుణ్ సినిమా ఒకటి ఉంది, వాళ్ళిద్దరు కూడా రాబరీస్ కి వెళ్తారు వస్తారు పట్టుకునే వాళ్ళు ఉండరు. ఫైనల్ గా పట్టుకున్న వదిలేస్తారు.